ఇప్పుడు దానికి మనం చిన్న ఆహారం పెట్టి చేపను బయటికి లాగేద్దాం. కర్రలు పట్టుకుని బయలుదేరుతున్నాం వేటకి. ఆ కొండలు అవన్నీ కూడా చూసారా అక్కడ. అమ్మ అంత తిట్టిన నిద్రలాగానే మేము ఈరోజు మా అంతటి మేమే లెగిసాం. ఎందుకంటే ఒకప్పుడు రాజులు ఉంటారు కదా, పూర్వకాలం రాజులు, ఆ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెగిసేవారంట తెల్లవారి. పొద్దున్నే లేచి వాళ్ళు అడవులకి వెళ్ళేవారు. ఎందుకు? అడవులకి వెళ్ళి సింహాలని పులుల్ని వేటాడేవారు, అంటే జింకల్ని పందుల్ని కాదు. అలాగే మేము కూడా ఇప్పుడు పొద్దున్నే లేచాం కాబట్టి ఒక వేటకి వెళ్తున్నాం అనమాట. ఈ వేట ఎప్పుడు సూర్యుడు వచ్చేలోపు వేట కంప్లీట్ అయిపోవాలి. నన్ను 4 గంటలు లేపడానికి వాళ్ళు 3 గంటలు లెగిసిపోయారు. 3 గంటలు లెగిసిపోయి ఎప్పుడు చేయాలని చెప్పి 4 గంటలు ఫోన్ చేసి లేపారు. 4 గంటలు ఫోన్ చేసి లేపారు కదా, నేను 4 గంటలకి ఫోన్ ఎత్తేసి వచ్చేస్తున్నాను మామ అని చెప్పి ఫోన్ పెట్టేసి పడుకున్నాను. పడుకొని 4:30కి లెగిసి మళ్ళీ టైం చూశాను. టైం చూసేలోపు ఈలోపు ఇంకో ఫోన్ చేశారు. ఫోన్ చేసి మామ ఎక్కడ అన్నారు. దగ్గరలో ఉన్నాను అని చెప్పాను. దగ్గరలో ఉన్నాడు అని చెప్పి 5 గంటలకు బయలుదేరా. ఇప్పుడు టైం ఎంత పోతా అవుతుంది ఇప్పుడు వచ్చాను కరెక్ట్గా. ఫ్రెండ్స్ని మోసం చేయడం ఒక ఆచారం అన్నమాట. ఇది తరతరాలుగా వస్తుంది. మా తాత కూడా చిన్నప్పుడు ఇలాంటివి చాలా చేశాడు. దాన్ని మనం అలా ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి ఇలాంటివి చేస్తుండాలి. ఒకసారి లొకేషన్ చూడండి. చుట్టూ చెట్లు, మధ్యలో ఒక మట్టి రోడ్డు. ఆ పొగ మంచి అలా పడుతుంటే ఎలా ఉంది అనుకున్నాం. అప్పుడే వింటర్ స్టార్ట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఒకసారి చూడండి, ఆ కొండ వ్యూ చూడండి ఎలా ఉందో. అబ్బా. సో ఈ గటుకులకి మాటలు కట్ అయిపోతే లైట్ తీసుకోండి, పర్లేదు. చాలా కష్టపడిన తర్వాత లొకేషన్కి అయితే వచ్చేసాం మేము. ఇదే అనమాట రిజర్వాయర్. పొద్దున్నే లేచి ఇలాంటి వాటర్ ఫాల్స్ లాంటి దగ్గరికి వస్తే చాలా బాగుంది. ఇది డ్యామ్ అనమాట. ఇది డ్యామ్ పేరు చెప్పండి, కానీ డ్యాము మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. కానీ చూస్తుంటే ఆ వ్యూ, ఆ కొండలు అవన్నీ కూడా చూసారా. అక్కడ చేపలు అవి కూడా బయటికి రాకుండా అక్కడ ఏం చేశారంటే నెట్ ఒకటి కట్టారనమాట. నెట్ తీసినా బాగుంది, చేపలు దొరుకుతారు మనకి. సో చూసారా రిజర్వాయర్ ఎలా ఉందో. ప్లేస్ కూడా చాలా నీట్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు దీన్ని చాలా నీట్గా చూసుకుంటారు. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను అనమాట మా బాబాయ్ వాళ్ళతోటి గేలం వేయడానికి. మళ్ళీ ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత గేలం వేయడానికి వెళ్తున్నాం. గేలం వేస్తే పెద్ద పెద్ద చేపలు పడిపోతాయని కాదు, కానీ అదొక సరదా. కానీ వాటర్ ఫాల్స్ చాలా బాగుంది ఇక్కడ. మీరు ఎప్పుడైనా వచ్చారో లేదో తెలీదు. చూడండి, తప్పుల్లోంచి వెళ్తున్నాం. ఆ డ్యామ్ వాటర్ ఫాల్ ఏదైతే ఉందో అది, ఆ వాటర్ ఫాల్ స్పీడ్కి చేపలు అక్కడ స్టే ఉండవు కాబట్టి ఇక్కడ కొంచెం ముందుకు వస్తే వాటర్ అనేది ప్లెయిన్గా ఉంటుంది. ఒకసారి చూడండి, సముద్రం కాదు ఇది, చెరువు. చూసారా, ఇక్కడ వేస్తే చేపలు పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కొత్త ఎరవ చూడాలి. మా వాళ్ళు అయితే దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. చేపలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ, పెద్ద చేపలే. ఇక్కడ ఏంటంటే అవి బుడకలు వేస్తున్నాయి కదా, బుడకలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దానికి మనం చిన్న ఆహారం పెట్టి చేపను బయటికి లాగేద్దాం. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు గేలాలు రెడీ చేసుకుందాం, పదండి. సో చూడండి, ఇవే గేలాలు. మీ చిన్న సైజు కన్నా కొంచెం పెద్ద సైజు. బాబు చేతితో నొక్కేసుకున్నాను అనుకో, చేతులు దిగిపోతే మామ అందులో వేసేవి, అసలు దోలు చేయి ఆగదు. సో గేలాలు అయితే కవర్లు వేసేస్తున్నాం, చేతికి ఏమి అవ్వకూడదని చెప్పి. మావాడైతే దానికి చిన్న జారు ముడేసి టైట్గా కట్టేస్తున్నాడు. గేలం వేయడమే కాదు, గేలం కట్టడం కూడా బాగా నేర్చుకోవాలి. మా వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి మా వాళ్ళకి సాయం చేస్తాను. కర్రలు పట్టుకుని బయలుదేరుతున్నాం వేటకి. ఇప్పుడు లొకేషన్ చూపిస్తాను చూడండి. మేము గేలం వేసే లొకేషన్ చూపెడతాను, అది చూడండి. కిందకి దిగుతున్నాం. నాడు ఎలా దిగేశాడు. ఫస్ట్ ఈ బొక్కలో కాలు పెట్టాలి, తర్వాత ఈ కింద ఉన్న బొక్కలో, అంతే కిందకి దిగేస్తాం. చాలా సింపుల్. ఇప్పుడు మా వాడు దిగుతాడు చూడండి, పెద్ద సాల్తీ దిగుతుంది కిందకి. అమ్మ దిగిస్తాడు మా వాడు. చాలా సరదాగా ఉంది. చూసారా, ఇది చెరువు కాదు కానీ చిన్న ఏరు లాంటిది. ఇటు సైడ్ చివరి వరకు చేపలు ఉంటాయి, ఇటు సైడ్ చివరి వరకు చేపలు ఉంటాయి. చేపలకు మేతగా మైదా వేస్తున్నాం. చిన్న మైదా పిండి వేసి పెద్ద చేపను పట్టేస్తాం. ఇప్పుడు ఇది చూడడానికి చిన్నదిలా ఉంది కానీ చాలా లోతు. ఇది కావాలంటే చూడండి, అది గేలం ఎంత ఉందో తాడు. ఆ గేలం మునిగిపోద్దా ఇసురు. సో రెండో గేలం కూడా ఇసురుతున్నాం. నేనే వేస్తాను, వీళ్ళది అయిపోయిన తర్వాత నేను వేస్తాను గేలం. మావాడు కూడా అటు ఇసురాడు. ఇప్పుడు నా గేలం రెడీ అవుతుంది. చూద్దాం ఎవరి గేలంకి చేప పడుతుందో. అది అవుతుందా. ఒక గేలంకి పెట్టాం కదా, ఆ గేలంకి పెట్టిన మైదే తినేసింది. ఇప్పటికీ గేలం వేసి గంట అవుతుంది, ఒకటి కూడా పడలేదు. ఎందుకంటే చిన్న చిన్న చేపలు ఏం చేస్తున్నాయంటే దాన్ని తినేసి వెళ్ళిపోతున్నాయి. మావాడు ఇంకా అక్కడ వేస్తున్నాడు, ఇంకోడేమో ఇటు పక్క వేస్తున్నాడు. ఇప్పుడు నేనైతే లొకేషన్ మారుస్తున్నా. అక్కడి నుంచి కొత్త లొకేషన్కి వచ్చాము, ఇక్కడ వేస్తున్నాం. చాలు, ఇంతకు మించి వెళ్ళొద్దు. గేలం ల్యాండ్ అయిపోయింది. లాగుతుంది కానీ పెద్ద చేపలు అయితే బాగున్నాయి. పెద్దవి అయితే అదిగో లాగుతుంది, వేసినట్టే లాగుతుంది. ఇక్కడ పడేలా అనిపిస్తుంది కొంచెం. ఇక్కడ దాకా వస్తుంది చేప, పట్టుకెళ్ళిపోయింది. మళ్ళీ పెడదాం.
చూద్దాం ఇప్పుడు పడుతుందో లేదో. లాగుతుంది చూద్దాం ఏటవుద్దో. సో ఇప్పటికే మేము తెల్లవారు 6 నుంచి ఇప్పుడు టైం పావుతక్కువ 8 అవుతుంది. ఇప్పటి వరకు చాలాసేపు కాసాం చేపల కోసం. వాటర్ ఫ్లోటింగ్ వల్ల చేపలు పడలేదు, ఎందుకంటే ఆ ఫ్లోటింగ్ చేపలు వెళ్ళిపోతున్నాయి ఎక్కడికో. కానీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేపలు పట్టుకొని చూపిస్తాను, చూడండి.